బ్రో కెమెరా సెట్ చేయండి. ఓకే, ఒకటి వైట్ సెట్ చేసుకోండి. సరే మేడం. డన్. ఇంకా స్టార్ట్ చేద్దామా? మేడం. ఆల్ ఓకే కదా? ఓకే, రెడీ. రోలింగ్ యాక్షన్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డాలీ డైరీస్. ఐమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ సర్ప్రైజ్ వీడియో. సో ఇవాల్టి సర్ప్రైజ్ ఏంటంటే, జస్ట్ అ మినిట్. హలో, ఎక్కడ్రా? వచ్చేసినారా? వచ్చేసాం. ఓకే ఓకే, టేబుల్ 11 వచ్చేసేయండి. ఓకే గైస్, వాళ్ళు వచ్చేసినారంట. సో వాళ్ళతో పాటు మీరు సర్ప్రైజ్ అవ్వండి, ఓకేనా? అన్న కెమెరా కొంచెం అటు సెట్ చేయవా, లేదంటే దొరికిపోతాం. ఓకే ఓకే, రెడీ, డన్. చాలా రోజుల తర్వాత కలుస్తుంది కదా ఇది. అవును. ఎక్కడుంది? స్టార్ట్ చేసేద్దాం. హే హాయ్. హలో, నమస్కారం. నీ కూర్చోండి సార్, కూర్చోండి. హలో బిజీ పీపుల్. ఏందమ్మా బిజీ పీపులా? నీ మొహానికి ఎప్పుడన్నా కాల్ లిఫ్ట్ చేసినావానే? వీకెండ్ కి కలవడం పక్కన పెడితే వీడియో కాల్ చేసినా కూడా ఐమ్ బిజీ, కెన్ ఐ కాల్ యూ లేటర్ అని ఫార్వర్డ్ మెసేజ్ పెట్టి నీ అదే కదా లేక లేక ఇవాళ దర్శనం ఇచ్చింది. చెప్పండి సెలబ్రిటీ గారు, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? వామ్మో, నేను ఇల్లని సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటే ఇల్లు వేసుకుంటున్నారేంటి? ఇంకా లేట్ అయితే సర్ప్రైజ్ రాంగ్ అని తమ్నేల్ వేసుకోవాలి. ఇంతకీ ఈడెక్కడున్నాడు? వన్నారా? అరే ఆపండ్రా, మళ్ళీ రోజు చేయొచ్చులే కానీ ఐ హ్యావ్ ఎ గుడ్ న్యూస్. పెళ్లి కాకుండా పిల్లలంటే ఇంట్లో తంతారే. బూతు బుర్రా. ఓహో, పెళ్లి ఫిక్స్ అయిందన్నమాట. అరే అది కాదురా, నేను రీసెంట్ గా ఒక పర్సన్ ని కలిసాను. ఓహో, ప్రేమలో పడ్డావా? దీనికి ఎట్లా తెలుసు? కవరింగ్ చేద్దాం. అబ్బా, మీకు అసలు లైఫ్ లో బాగుపడే లక్షణాలు లేవారా? సర్లే, నీకు మస్తున్నాయి కానీ చెప్పిగా. సో నేను నా సినిమా స్టోరీ ప్రొడ్యూసర్కి చెప్పానన్నమాట. ప్రాజెక్ట్ ఓకే అయిపోయింది. ఇదిగో దిస్ ఈజ్ మై అడ్వాన్స్ పే చెక్. నువ్వు రైటింగ్ అండ్ డైరెక్షనా? ఎస్. యాక్టింగ్ చేసుకుంటూ డైరెక్షన్ ఏంది? ఒక గొప్ప వ్యక్తి పీటర్ జాక్సన్ ఏమన్నాడో తెలుసా? ద బెస్ట్ వే టు బీ అ ఫిల్మ్ మేకర్ ఇస్ టు మేక్ అ ఫిల్మ్ ఫర్ యువర్ సెల్ఫ్ అన్నాడు. కంగ్రాచులేషన్స్ డైరెక్టర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో గైస్, నేను మీకు ఇప్పుడు ఒక కథ చెప్తా అనమాట. మీరు మినిమం మొహమాటం లేకుండా ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడు డైరెక్షన్ అని చెప్పి మళ్ళీ యాక్టింగ్ చేస్తావేందే? యాక్టింగ్ కాదు, ఓవర్ యాక్టింగ్ ఇది. సరే, లాగ్ లేకుండా స్టార్ట్ చేయి. ఓపెన్ చేస్తే ఒక పెంట్ హౌస్లో 2 ఫ్లాట్స్. హీరో సోను, హీరోయిన్ డాలీ. ఒకరిది రంగుల ప్రపంచం, ఇంకొకరిది ఐటీ ప్రపంచం. ఆగాగు, ఇంతకీ హీరోయిన్ ఎవరు? హ్యాపీ దివాళీ గైస్. నువ్వా? హలో, ఎక్స్క్యూజ్ మీ. డైరెక్టర్ కంటే ముందు యాక్ట్రెస్ ఇక్కడ. కానీ రిక్వైర్మెంట్ హీరోయిన్. హీరోయిన్ ఫ్రెండ్ కాదు పాప. అండ్ ఆబ్వియస్లీ హీరోయిన్ అంటే మినిమం నా అంత కాకపోయినా బ్యూటిఫుల్ గా ఉండాలి. అలా కాదు స్ఫూర్తి, ఇన్ని రోజుల నుంచి వ్యూవర్స్ కి నువ్వు ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ గానే పరిచయం అయ్యావు. సడన్ గా హీరోయిన్ అంటే వాళ్ళు ఎలా కనెక్ట్ అవుతారు?
కదా? అవునులే, కరెక్టే. మళ్ళీ అంత ఘోరాన్ని చూసి ఎవరికైనా హార్ట్ అటాక్ వస్తే హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ ఐసే? చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. అమ్మో, ఫీల్ అయినట్టుందే. సరే సరే, అవన్నీ కాస్టింగ్ అప్పుడు చూసుకుందాంలే గానీ పల్లవి గారు, ఇప్పుడు మీరే నా హీరోయిన్. ప్లీజ్ కంటిన్యూ. Happy Diwali guys! Lots of love! క్యారెక్టర్ ఇంట్రడక్షన్ లేదా? డాలీ సూపర్ మా, వావ్, అంతే అంతే, వావ్ ఎక్సలెంట్ మా. లెఫ్ట్ లెఫ్ట్, అరే రైట్ రైట్ రైట్. డాలీ మా సూపర్ వచ్చింది. నేను పైకి వెళ్ళి వీడియో తీస్తాను, నువ్వు ఇక్కడ సెలబ్రేట్ చేసుకో. బయట ఇంత సెలబ్రేటివ్ మూడ్లో ఉంటే మన మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ నెక్స్ట్ డోర్ అబ్బాయి హీరో ఫుల్ నిద్రలో ఉంటాడు. ఇంకా ఈ గోళ్ళకి అటు నిద్ర పట్టకుండా. చూద్దాం వీళ్ళ జర్నీ ఎలా స్టార్ట్ అవుతుందో. హీరో అంటే మావాడే, మనోడే. హీరో అంటే సంగీత్ శోభన్, రామ్ నితిన్, నర్ని నితిన్. సర్లే, వీళ్ళంతా మ్యాచ్ సక్సెస్ మీట్ తర్వాత బిజీ అయిపోయారు, కానీ నాకైతే మన నితిన్ అయినా ఓకే. కలిసి ఇటు కొట్టేద్దాం. హలో, ఎక్స్క్యూజ్ మీ. మనం చైల్డ్హుడ్లో ఉన్నప్పుడే జయం మూవీ డెబ్యూతో విజయం సాధించిండు. ఆ తర్వాత శ్రీ ఆంజనేయం. అయినా ఇష్క్ ప్లేలిస్ట్ లేనిదే నీ జర్నీ కూడా కంప్లీట్ అవ్వదు. నువ్వు మాట్లాడుతున్నావు మా నితిన్ గురించి? హలో, మాట్లాడతా, నా ఇష్టం, నీకెందుకు? నువ్వు మాట్లాడే రైట్ లేదు. నీకు లేదు. నువ్వు మాట్లాడక. నువ్వేనా నాకు చెప్పేది? నేను వినా, నా ఇష్టం, ఇట్లా మాట్లాడతా. నువ్వు మాట్లాడే రైట్ లేదు. నువ్వు మాట్లాడక అర్థమవుతుందా? ఎక్కువ మాట్లాడ. రే, ఫస్ట్ మీరు వేరే సినిమా పక్కన పెడితే ముందు మన సిరీస్ గురించి ఆలోచిద్దాం. పల్లవి గారు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నీ పక్కన ఉన్నాడే వాడే నీ హీరో. వీడా అంటే అన్నది, కానీ ఆ ఊహ ఎంత బాగుందో. వస్తాయి, మనోడికేం తక్కువే, ఒక్కసారి చూడు. హే సిరి, ప్లే. రారా నా అందగాడ అందాల చిన్నవాడ, రారా నా అందగాడ అందాల చిన్నవాడ. అరే మీకు దండం పెడతారా, నన్ను ఇన్వాల్వ్ చేయకండి చారి గారు. అరే జస్ట్ ఇమాజినేషన్ లేరా, ఎక్కువ లాక్ చేయకరా. అక్కడ వ్యూవర్స్ నెక్స్ట్ ఏంటా అని వెయిట్ చేస్తున్నారు. ఓకే చెప్పు. సరే కానివ్వండి రా, కానివ్వండి. రే ఎవర్రా ఈ టైంలో ఈ గోల్? ఏంటండి ఇది? అయినా ఇవాళ దివాళీ కాదు కదా. యాక్చువల్లీ కాంటెంట్ కోసం నెక్స్ట్ వీక్ రీల్ పోస్ట్ చేయాలి. సో ఒక 5 minutes మీరు వెళ్ళి పడుకోండి. ఓకే.
అర్జున్ జల్దీ రారా, కెమెరా సెట్ చేసుకో, మనం సర్ప్రైజ్ ఇద్దాం దానికి. ఓకే నేను రెడీ. తొందరరా. కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ 100K ఫాలోవర్స్ డాలీ. డాలీ ఓపెన్ ద డోర్. డాలీ ఇట్స్ పార్టీ టైం. ఓపెన్ ద డోర్. సర్ప్రైజ్ సర్ప్రైజ్ సర్ప్రైజ్. నేను చెప్తూనే ఉన్నా ఆ సైడ్ డోర్ అంటే నువ్వే ఈ వైపు తీసుకొచ్చావు. ఇప్పుడు చూడు అనవసరంగా బ్రోకి డిస్టర్బెన్స్ అయింది. అంటే అటు స్టెప్స్ ఉన్నాయి ఇటు స్టెప్స్ ఉన్నాయి, కన్ఫ్యూజ్ అయిపోయాను రా. హే డాలీ, హే డాలీ, కంగ్రాచులేషన్స్. మీరేంట్రా ఇక్కడ? పార్టీ థాంక్యూ. కంగ్రాట్స్ డాలీ. ఓకే మీరు వెళ్ళండి, లోపలికి. అది ఫ్రెండ్స్ తెలియకుండా సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. 100K ఇన్స్టాగ్రామ్. సారీ. ఎక్స్క్యూజ్ మీ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. Congratulations. Happy 100K party. Thank you. ఇప్పుడే వస్తా, మీరు ఉండండి. అమ్మో వచ్చేస్తుంది. అబ్బాయ్ సోను, అబ్బాయ్. రే మళ్ళీ సార్ మీరా? నువ్వు డోర్ సరిగా వేసుకున్నావా లేదని అడుగుదామని పిలిచాను అబ్బాయ్. ఏంటి సార్ సెలబ్రేషన్కి ఇన్విటేషన్ రాలేదా? చూడబ్బాయ్, ఇంతవరకు వాళ్ళ ఫ్రెండ్స్ లేనప్పుడు రీల్స్ చేయడానికి మాత్రం నేను అవసరం పడ్డాను. ఇప్పుడు వాళ్ళు రాగానే నన్ను పట్టించుకోవట్లేదు అబ్బాయి. అయ్యో సార్, మీరు డిసప్పాయింట్ అవుతున్నారా? వారం ముందే దీపావళి మొత్తం మీ కళ్ళల్లో కనిపిస్తుంటేను. అయినా మీరెవరు? ది గ్రేట్ బిజినెస్ మ్యాన్. అలాంటిది ఆ టైం పాస్ కంటెంట్ క్రియేటర్స్తో మీకేంటి సార్? కరెక్టే, థ్యాంక్స్ అబ్బాయి. థ్యాంక్ యూ సార్. ఈ అమ్మాయిలంతా నాలాంటి పసి మనసుని ఎప్పుడు అర్థం చేసుకుంటారో. నేను ఉంటాను అబ్బాయి, నువ్వు పడుకో. ఓకే సార్. నీ అమ్మా బతికిపోయా. పక్క ఫ్లాట్లో ఇంత క్యూట్ అమ్మాయా? ఆ కళ్ళు క్యూట్ అబ్బాయా బొక్క? టైం పాస్ కంటెంట్ అంట చెప్తా. అయినా ఇల్లు ఆఫీస్ కాకుండా బయట ప్రపంచం చూస్తేనేగా తెలిసేది ఎంత అందంగా ఉంటుందో అని. ఇల్లు ఆఫీస్, వీకెండ్ వస్తే పబ్కి పోయే వాడికి ఏం తెలుస్తుంది క్రియేటివ్ ఫీల్ గురించి? గాడ్ మస్ట్ బి క్రేజీ. ఫస్ట్ మీటే ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఇంకా నా స్టోరీ సో బ్యూటిఫుల్, సో ఎంటర్టైనింగ్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్. ఫస్ట్ ఇంప్రెషన్ ఎంత క్యూట్ అనుకుంటే అంత వరస్ట్ చేశాడు. వేస్ట్ ఫెలో. అరే భయ్యా, లీవ్ ఇట్ డోర్ స్టెప్ అంటే పొద్దున నిద్ర డిస్టర్బ్ చేస్తామని చెప్పినా. అరే నువ్వు నా పార్సల్ ఎవరికో ఎలా ఇస్తావు? ఛే, పొద్దున నిద్ర మొత్తం పోయింది. కానీ तुम डिलीवरी के बाद ఎందుకు ఫోన్ नहीं करी? అరే నా పార్సల్ ఎవరికో ఎలా ఇస్తావు భయ్యా? అరే నీకు కొంచెమన్నా కామన్ సెన్స్ ఉందా? ఎవరి పార్సల్ కూడా చూసుకోవా? సారీ అండి, గిఫ్టెడ్ అనుకున్నా.
అది నా బిఎఫ్ కోసం తీసుకున్నా. ఒసే లవ్ నెక్స్ట్ డోర్ అన్నా వాళ్ళేమో తిట్టుకుంటున్నారు. డాలీ బిఎఫ్ అంటుంది. డాలీకి నిజంగానే బిఎఫ్ ఉన్నాడా? లేకపోతే ట్రాంగిల్ లవ్ స్టోరీయా? లేదా ఇద్దరితో ఉంటుందా? లేకపోతే వాడు మంచోడు కదని వీడితో వాడితో ఏంది చెప్పు. ఏహే బిఎఫ్ అంటే బాయ్ ఫ్రెండ్ కాదు, బెస్ట్ ఫ్రెండ్. ఓకే క్లారిటీ ముఖ్యం బిగ్లో. లాస్ట్ ఎపిసోడ్ నుంచి చూస్తున్నా. ఇంకో 2 minutes అయితే లవ్లో పడ్డం కాదు కానీ కింద పడతారు. అయినా ఈ జనరేషన్లో కూడా చూపులు కలిసిన చూపులా లవ్ ఎట్ ఫస్ట్ సెట్ బొక్కలాగా. మినిమం యాక్సిడెంటల్ హక్కు ఓ కిస్సో అయితే మజా వస్తుంది. అంటే జెన్జీ వాళ్ళకి అవే నచ్చుతాయి కదా అని చెప్పాను అంతే. ఎక్స్క్యూజ్ మీ, మేం బేసిక్గా జెన్జీతో బతుకుతున్న 90s కిడ్స్ ఇక్కడ. అర్థం కాలేదు కదా? బేసిక్గా మేము జెన్జీతో బతుకుతున్న 90s కిడ్స్ అండి. సారీ, ముందు జెన్జీ అంటే ఏంటో చెప్పాలి కదా. ఏం లేదు, సింపుల్. అకార్డింగ్ టు ద థియరీ ఆఫ్ లవ్ అండ్ రిలేషన్షిప్, ఈ నానోషిప్, సిచ్యువేషన్షిప్, ఫ్లర్టేషన్షిప్, హుక్అప్స్ ఎక్సెట్రా 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 వీటన్నిటికీ ఓకే అనుకొని నచ్చితే పెళ్లి, లేదంటే ఐల్ స్టే సింగిల్ అండ్ హ్యావ్ ఫన్ అంటిల్ ఐ మింగిల్ అనుకునే మోడర్న్ కిడ్స్ జెన్జీ అన్నమాట. కానీ మన పేరెంట్స్ అండ్ కజిన్స్ అదే అండి మన 90s లవ్ స్టోరీస్ వింటే పెళ్లి చూపుల్లోనే ఫస్ట్ టైం నచ్చిన అబ్బాయిని చూడటం, వాడితోనే లైఫ్ లాంగ్ ఉండడం, అండ్ ఆల్సో నచ్చిన అమ్మాయి వెంటపడి మరీ ఇంట్లో ఒప్పించుకొని మరీ పెళ్లి చేసుకోవడం. ఎంత హ్యాపీ ఎండింగ్సో కదా. కానీ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఆ జెన్జీషిప్ లో అర్థం కాక, అటు 90s లవ్ స్టోరీస్ దొరకక, డేటింగా, మ్యాట్రిమోనియా, పెళ్ళా, నో మ్యారేజా, హుకపా, రిలేషన్షిప్పా, అదండి పరిస్థితి. ఏమంటారు, అవునా కాదా? సరేలే, మనకు రిలేట్ అయ్యేలా ఇంకో సిరీస్ ప్లాన్ చేస్తాలే గానీ ఇప్పటికైతే ఈ సిరీస్ చూసి ఎంజాయ్ చేయండి. అదే షూస్ షూస్ they're all yours. అబ్బా చూసేశాడా? సార్ గుడ్ మార్నింగ్ సార్. ఇదేం బాలేదయ్యా. ఏంటి సార్ నీ పద్ధతి ఏం బాలేదబ్బాయి. దొరికిపోయానా? బొక్కలే. అయ్యో అలా ఏం లేదు సార్, అనుకోకుండా అది. చూడబ్బాయ్, ఒక పార్టీలో 2 కార్యకర్తలు ఉన్నప్పుడు అందులో సీనియర్కి సీఎం సీట్ కన్ఫర్మ్ అయ్యాక జూనియర్ దాని మీద ఆశపడొచ్చా? రైటా? చాలా తప్పు సార్. మరి ఇక్కడ నేను సీనియర్ని, నువ్వు జూనియర్వి. నేను లైన్ వేస్తున్నమ్మాయిని నువ్వు పడేయాలనుకోవడం తప్పు కదా. అయ్యయ్యో నేనేం పడేయట్లే. ముందే పడిపోయిందని తెలిస్తే గుండెకి చచ్చిపోతాడేమో. అసలే పసిపిల్లాడి మనసు. మీ కుర్రాల స్కెచ్లు నాకు తెలీదా? యూ కాంట్ చీట్ మీ, ఓకే? సార్ నేనేదో జనరల్గా ఇలా పడిపోతే పట్టుకుందంతే. అంటే మీలాగా హెల్పింగ్ నేచర్ ఉందనుకోవచ్చు కదా. నీళ్ళెవరిని ఎవరిని ఇలా పట్టుకుంటే నువ్వు ఊరుకుంటావా? సార్ నాకు గర్ల్ ఫ్రెండ్ లేదుగా. ఉంటే తెలిసేది. మీకో దండం సార్, ఇంకోసారి నేను పడిపోయి చచ్చిపోయే సిచ్యువేషన్ వచ్చినా మీ వల్ల హెల్ప్ మాత్రం నేను తీసుకోను, ఓకేనా? అది భయం అంటే. ఆ భయాన్ని అలానే ఉంచు. నెక్స్ట్ టైం నీకేమన్నా హెల్ప్ కావాలంటే నేను పట్టుకుంటాలే. పొద్దు పొద్దుగాల నాకేంట్రా ఈ దరిద్రం. ఛీ
హాయ్. అరే ఏమైంది తినకి? మళ్ళీ ఎప్పుడు దర్శనం ఇస్తుందో ఈ మెరుపు తీగ. హాయ్. మమ్మీ పిలుస్తుంది. మమ్మీయా? ఏందో. డాలీతో మాట్లాడదామా? వద్దులే. హే హాయ్. అరే ఏమైంది తినకి? అసలు ఏమైంది తనకి? చూసి చూడనట్టు వెళ్ళిపోతుంది. ఐమ్ ఆల్ ఇయర్స్ ఏంటి పిచ్చిదానా? ఇలా అయితే ఇంకా నా స్టోరీ స్టార్ట్ అయినట్టే. డోర్ కొట్టాక ఏమని పిలుద్దాం? బేబీ. ఏంటి? ఏం లేదు మా. గుడ్ నైట్ అమ్మాయి. గుడ్ నైట్. ఈయనేంది ఇట్లా బిహేవ్ చేస్తుండు? డేలో ప్రతి నిమిషం తన మైండ్లో నేనుండాలంటే, తన ఇన్స్టా అకౌంట్లో నా రీలుంటే, తను నాకు లైక్, నేను తనని ట్యాగ్. గుడ్ ఐడియా. కానీ మన వల్ల అవుతుందంటావా? రే కమాన్, మన వల్ల అవుతుంది. ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్. అమ్మా డాలీ. మీరా? బిజీ ఉన్నావా? ఏం లేదు, రీల్స్ చేస్తున్నా, దానికోసమే రెడీ అవుతున్నా. అరే రే, సేమ్ పిచ్. కలిసి చేద్దామా? ఒసే డాలీ, లైఫ్లో ఈ ఆక్వర్డ్నెస్ చాలదన్నట్టు ఇప్పుడు ఈ కొత్తది అవసరమా? బొక్కలే. అయినా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఇలాంటి క్రేజీ కంటెంటే వైరల్ అవుతుంది. ఓకే. అయితే సేమ్ కలర్స్ వేసుకుందామా? ఒక్క ఛాన్స్ ఇస్తావా? లైఫ్ లాంగ్ ఇక్కడ పెట్టుకొని చూసుకుంటాను. మా బాగుంది కదా? ప్రభాస్ ఫ్యాన్స్ ఏం ట్రోల్ చేయరు కదా? నిన్న యాస్టీస్ అనుష్క అంటారు మా, నన్నే జిమ్కి వెళ్ళిన ప్రభాస్ అంటారు. ఏమనుకోరు, ఇట్స్ గుడ్. సూపర్, బాగా చేశారు.
రమేష్ గారు చేయగలరా? 40s ఉన్న మహేష్ బాబు గారు చేశారు మా. నేను ఇంకా 30s. పర్లేదు, పెట్టేసాయి. సాంగ్ పెట్టు, చేసేద్దాం, కుమ్మేద్దాం. రమేష్ గారు ఓకే మా. నా స్టోరీ హిట్ అనుకుంటే గ్యాప్లో సార్ హిట్ కొట్టేసేలా ఉన్నాడే. అర్జెంట్గా వీళ్ళ స్టోరీకి బ్రేక్ ఇవ్వాలి. అన్న ఆర్డర్ పెట్టి ఎంతసేపు అయింది, ఇంకా రాకుండా ఏంది మీరు? అసలు ఎక్కడున్నారు? అన్న నా బ్యాచులర్ లైఫ్ కి ఫ్యామిలీ అవుట్ ఆఫ్ స్టేషన్ గురు. అయినా నా బిర్యానీ ఎవరికి ఇచ్చారు మీరు? ఈ సీన్ కి పర్ఫెక్ట్ క్యారెక్టర్ నువ్వేనే. నా ఇమాజినేషన్ లో కూడా నువ్వే ఉన్నావు. ఇంకా నవ్వేం చాలు, నెక్స్ట్ ఏంటో తెలుసుకోవా? హీరో గారు ఫుల్ క్యారెక్టర్లో ఉన్నట్టున్నారు. అరే నువ్వు స్టార్ట్ చేయ, నెక్స్ట్ ఏంటి? మేడం పార్సల్. చికెన్ బిర్యానీ ప్లేస్ లో మటన్ బిర్యానీ వచ్చినప్పుడే అర్థం చేసుకోవాల్సింది. సారీ, అది చికెన్ బిర్యానీ, మీరు తినేసేయండి. నేను తిన్ను. నేను తినిపిస్తా. కట్ 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 కట్. చీ క్రింజ్. ఈ జనరేషన్లో ఇవన్నీ నడుస్తాయా? కరెక్టేలే. ఏంటమ్మా ఇంతకుముందు నేను చెప్తే ఏదో డైలాగ్ కొట్టారు, మేము జెన్జీ కాదు 90s కిడ్స్ అని. ఇప్పుడేమైంది? ఐ టు ఐ కాంటాక్ట్ విత్ యువర్ లవ్డ్ వన్స్ ఈజ్ ఆల్వేస్ స్పెషల్. అవును, మనకు నచ్చిన వాళ్ళ చేతి ముద్దలు కూడా సో స్పెషల్. ఏం కాదు, నేను చెప్పిందే నిజం. నేను చెప్పిందే నిజమే. ఎవరు చెప్పారు? నాకు చెప్పేది అంత సీరియస్. నేను చెప్పింది నిజమని చెప్పినా కదా. మళ్ళీ స్టార్ట్ చేశారా? రే ఆపన్రా. అసలు నా సిరీస్ లో హీరో హీరోయిన్ నేను రాసుకున్న వాళ్ళిద్దరా మీరిద్దరా అర్థం కావట్లేదు. సరే చేత్తో కాకుండా స్పూన్తో తినిపిస్తే? ఛీ, బిర్యానీ స్పూన్తో తినే అంత పాపం పని నేను చేయను. అయినా వాడికి చేతులు లేవా? వాడే తింటాడు. సరే మీరిద్దరు కలిసి ఒక ప్లేస్లో కూర్చొని ఫుడ్ తింటారు, ఓకేనా? అంటే ఆమె చెప్తే ఓకే, నేను చెప్తే నాట్ ఓకేనా? అంతేనే, మీరిద్దరు ఎప్పుడు ఇంతే. V3 అంటారు, మీరు కలిసి నన్ను హౌలాన్ చేస్తారు. సరేలే, మన లైఫ్లో ఎలాగో ఇలాంటి లవ్ మేకింగ్ లేదు. వాళ్ళైనా చూసి ఎంజాయ్ చేద్దాం. నువ్వు చెప్పు. ఎలా స్టార్ట్ చేయను? డాలీ గారు, మీ రీల్స్ చాలా బాగుంటాయండి. మా ఆఫీస్లో చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు.
మీ షార్ట్ ఫిలిమ్స్ కూడా చూశాను. సూపర్ యాక్టింగ్. థ్యాంక్ యూ. అయినా మీరే బెటర్. మీకు నచ్చింది చేస్తూ హ్యాపీగా ఉంటారు. హ్యాపీయా? చూసే వాళ్ళకి అట్లనే ఉంటుంది, చేస్తే తెలుస్తుంది. ఏమన్నారు? పర్లేదు చెప్పండి. ఐఎమ్ అ గుడ్ లిజనర్. ఏం చెప్పమంటారండి, సోషల్ మీడియా పోస్టులు చూసి మీలాగే అందరూ హ్యాపీగా ఉన్నామనుకుంటారు. కానీ మేము ఎంతమందికి సమాధానం చెప్పాలి తెలుసా? మా అమ్మకి చెప్పాలి, మా నాన్నకి చెప్పాలి, ఇన్స్టా వాడికి చెప్పాలి, యూట్యూబ్ వాడికి చెప్పాలి, చుట్టాలకు చెప్పాలి. అందరికీ మా సంపాదనే కావాలి. ఎంత వస్తుంది, ఏమొస్తుంది? బ్యాడ్ కమెంట్స్ని లైట్ తీసుకోవాలి. ఆఖరికి పెళ్లి చూపులకు వచ్చిన సాఫ్ట్వేర్ వాడి ముందు కూడా చులకనైపోవాలి. పెళ్లి చూపులా? కొంపదీసి పెళ్లి ఫిక్స్ అయిందా ఏంటి? పెళ్లి కొడుకు అంటున్నారు, పెళ్లి ఫిక్స్ అయిందా మీకు? కాలేదు, జస్ట్ పెళ్లి చూపులు మాత్రమే అయినాయి. నో చెప్పేసినలే. అయితే ఓకే. అదేంటి, అబ్బాయి నచ్చలేదా లేక బాయ్ ఫ్రెండ్ ఎవరైనా? అంత సీన్ లేదులే. ఓకే. అసలు ఏం జరిగిందంటే, ఏం మాట్లాడాలి? హాయ్, మై నేమ్ ఈజ్ వరుణ్. ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. బేసికలీ నా శాలరీ ఆఫ్ కోర్స్ ఇంట్లో చెప్పే అరేంజ్ చేసి ఉంటారు కదా పెళ్లి చూపులు. ఓకే, వాట్ యూ డూ? యాక్చువల్లీ పీజీ అయిపోయిందండి. మా ఇంట్లో వాళ్ళు చెప్పారో లేదో మీకు, నేను కాంటెంట్ క్రియేటర్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, యాక్టర్ని కూడా. మీకేం ప్రాబ్లం లేదు కదా? ఏంటి, నువ్వు గంటలు గంటలు రెడీ అయ్యి ఆ కెమెరా ముందు షో చేసే బ్యాచా? నాకేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు అదే ట్రెండ్ కదా. మీరు రీల్ చేస్తూ టైం పాస్ చేయండి, నేను ఫ్యామిలీని చూసుకుంటా. షో బ్యాచా? కాంటెంట్ క్రియేషన్ అంటే అంత చీప్ అయిపోయిందా మీకు? అంటే రోజు మేము చేసే రీల్స్ చూస్తూ ఎంజాయ్ చేయడం మీకు టైం పాస్ కదా? అది కాంటెంట్ క్రియేషన్ ఈజ్ ఆల్సో ఏ జాబ్. మీలాగా ఎవరితోనో పని చేయించుకొని శాలరీ తీసుకునే టైప్ కాదు. మా టాలెంట్కి వి గెట్ పేడ్ ఎనఫ్. నౌ ప్లీజ్ బిఫోర్ యూ గెట్ వైరల్ ఆన్ మై పేజ్. మనకు సెట్ అవుతులే, పోదాం. అది జరిగింది. అయినా అలా ఎలా అంటాడు అతను? అబ్బచ్చా, మీరు అదే కేటగిరీ కదా. నేనా? ఆ రోజు ఓనర్తో మాట్లాడినప్పుడు నేను అక్కడే ఉండే. ఓనరా? ఆ టైం పాస్ కంటెంట్ క్రియేటర్స్తో మీకేంటి సార్? కరెక్టే. అయ్యో అదా, ఆ రోజు ఆయన నస వదిలించుకోవడానికి అలా అన్నానులే. ఐ రియలీ డిడ్ నాట్ మీన్ టు సే దాట్. నమ్మొచ్చా? నేను ఆర్డర్ చేసిన బిర్యానీ నీది అనుకొని ఎంత కాన్ఫిడెంట్గా తిన్నావో అంత నమ్మొచ్చు. అయినా నేను చూసినంత వరకు యు ఆర్ వెరీ క్రియేటివ్. మీ ప్యాషన్ కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ప్యాషన్, హార్డ్ వర్క్. థ్యాంక్ యూ ఫర్ రిమైండింగ్. కొన్నిసార్లు ఏం చేస్తున్నాము, లైఫ్ ఎట్టుపోతుందో అని అనిపిస్తుంది. డాలీ గారు, మీకు చెప్పనా, ఎవ్రీడే పొద్దు నుంచి సాయంత్రం వరకు పనిచేస్తే మంత్లీ శాలరీ వస్తుంది, ఇయర్లీ ఇంక్రిమెంట్ వస్తుంది. ఇవన్నీ తెలిసి కూడా మాకు వర్క్ చేయాలంటే బద్ధకం. అలాంటిది రేపు మీ ఫ్యూచర్ ఏంటో తెలీదు, ఏ ప్రాజెక్ట్తో హిట్ కొడతారో కూడా తెలీదు. ఇంకా పేమెంట్స్ అంటారా, వర్క్ ఉన్నప్పుడు ఉంటాయి, లేదంటే లేదు. ఈ మంత్ యాక్టింగ్ చేస్తే కొన్నిసార్లు నెక్స్ట్ మంత్ కూడా వస్తాయో లేదో తెలీదు. అయినా విత్ ఆల్ యువర్ ఇంట్రెస్ట్ ఎవ్రీ డే రెడీ అయిపోయి కాంటెంట్ క్రియేట్ చేస్తున్నారు, జస్ట్ టు ఎంటర్టైన్ అస్. ఎవ్రీ డే మీ గురించి కంటే ఆడియన్స్ ఏం చూస్తే నవ్వుకుంటారు, ఎలా ఎంటర్టైన్ అవుతారు,
అని ఆలోచిస్తూ వాళ్ళ కోసమే కష్టపడుతున్నారు. మీరు చాలా గ్రేట్ అండి. తెలియని ఆడియన్స్ కోసమే మీరు ఇంత చేస్తుంటే ఇంకా మీ హస్బెండ్ని హ్యాపీ చేయడం కోసం ఎంత ఆలోచిస్తారో కదా. డోంట్ వరీ, హీఈస్ అన్లక్కీ. యూ డిజర్వ్ ది బెస్ట్. అబ్బో, మీ కాంటెంట్ క్రియేషన్ గురించి ఇంత తెలుసు అనుకోలేదు. రీల్స్ వరకు ఓకే, పేమెంట్ విషయం ఎలా తెలుసు? నేను నా కాలేజ్ డేస్లో క్రియేటర్ అండి. చాలా షార్ట్ ఫిలిమ్స్ రైటింగ్ అండ్ డైరెక్షన్ చేశాను. వావ్, సో ఇంట్రెస్టింగ్. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు ఎందుకు మానేసారో తెలుసుకోవచ్చా? పేరెంట్స్ ఎంత మూర్ఖంగా ఆలోచిస్తారో కదా. వాళ్ళ బరువు దించుకోవాలని మనకు బరువు ఎత్తుతారు. వా, ఏం చెప్పారు రైటర్ గారు. థ్యాంక్ యూ. అంటే మన సొసైటీలో ఒక నామ్ ఉంది కదా, ఎంత జెండర్ ఈక్వాలిటీ వచ్చినా ఇంట్లో కొడుకు సంపాదించి పెట్టాలి, ఒక ఏజ్ వచ్చాక అంతా వాళ్ళే చూసుకోవాలి. సమ్టైమ్స్ ఐ ఫీల్ లైక్ షౌటింగ్, ఐఎమ్ ఏ మ్యాన్, నాట్ ఎన్ ATM అని. అండ్ దెన్ ఐ రిమైండ్ మై సెల్ఫ్, ఈవెన్ మై డాడ్ వాజ్ ఎ మ్యాన్ కదా. వాళ్ళు చేసే సాక్రిఫైసెస్ ముందు ఇదెంత. లైఫ్లో మనం ఏ పని చేసినా మన సంపాదనతో మమ్మీ డాడీని చూసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది. అండ్ హియర్ ఐ యామ్, దట్ రెస్పాన్సిబుల్ కిడ్ ఆఫ్ ది హౌస్. దట్స్ మై స్టోరీ. సారీ, చాలా రోజులకి నాలో ఉన్న రైటర్ బయటకు వచ్చాడు. కొంచెం ఎక్కువ మాట్లాడినట్టున్నా. నో, డైరెక్టర్ గారు, ఈ రోజుకి మీ హీరోయిన్ నేనే. దిస్ ఈస్ మై రైట్ ప్రొఫైల్, దిస్ ఈస్ మై లెఫ్ట్ ప్రొఫైల్. సో అలా షీల్ ఫాల్ ఇన్ లవ్ విత్ హిమ్. ఇవాళ రేపు నెలలు సంవత్సరాలు కలిసి తిరిగినా కొంతమంది మనకు సెట్ అవ్వదని చెప్పి వెళ్ళిపోతున్నారు. అలాంటిది నువ్వు అప్పుడే పడిపోయింది అంటున్నావు. అట్లా ఎట్లా పాసిబుల్ అవుతుంది? అవునవును, ప్రేమలో గెలిచి ఓడిపోయిన కథల కంటే ప్రేమను తెలపకుండా ఓడిపోయిన కథలే ఎక్కువ. ఇంకెప్పటికి అర్థం చేసుకుంటావే? వీడికి నా లవ్ విషయం ఎప్పుడు చెప్తానో ఏంటో. అసలు చెప్తానా? చెప్పగలనా? ఇవాళ ఎలాగైనా నాకు వాడంటే ఇష్టమని చెప్పేస్తా. బట్ హౌ? ఎలా? డర్టీ ఫెల్లో అనుకున్నా కానీ పర్లేదు, క్యూట్ ఫెల్లోవే. రోజుచి ప్రపోజ్ చేస్తే లవ్ లెటర్ రాసి ప్రపోజ్ అయినా? ఒసే డాలీ, పాత చింతకాయ పచ్చళ్ళ ఆలోచించకు. లేటెస్ట్ ట్రెండ్ అలైక్యా టిపికల్స్ రేంజ్ లో ఉండాలి. షల్ వి డేట్? ఎస్.
ఎలా అడగను? హాయ్, నాకు ప్రమోషన్ వచ్చింది. వస్తే జాబే లేదు, ప్రమోషన్ ఎలా వస్తుంది? ఓకే, ఇన్స్టాగ్రామ్ 100K ఫాలోవర్స్, అది మొన్నే అయిపోయింది కదే. ఇంకెలా పిలవను? బయటికి వెళ్దామా? వద్దు. షాపింగ్ బాగుంటుంది. షూట్కి ఫ్రెండ్స్తో. హే డాలీ, యాక్చువల్లీ నేను మిమ్మల్ని డేట్ కడుగుదామని. చిచ్చి కాదు, అదే నేను నడుచుకుంటూ వెళ్తున్నాను. మళ్ళీ ఓనర్ చూస్తే నేను టెర్రస్ పైన, మీరు కింది. మీరు ఓకే అంటే రిలాక్స్. ఇప్పుడు చెప్పు, ఏమైంది? డేట్ ఏంటి? ఏం లేదు, అంటే రేపు ఆడిషన్ ఉంది, సో లైన్స్ ప్రాక్టీస్ చేస్తున్నా. మరి డేట్ ఏదో అన్నారు? అంటే అది డేట్స్ తింటే మెమరీ పవర్ పెరుగుతుందని. మీరు కిందికి వెళ్తున్నారు కదా, సో తెస్తారేమో అని అమ్మ ఫోన్ పే చేసేస్తాను. సిగ్గు లేకుండా అమ్మాయిల్ని అలా ఎలా అడిగేస్తారు? ఏదేమైనా ఈ విషయంలో మాత్రం మీ గట్స్కి, మీ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ హే. వీడు ఉన్నాడు, ఎంత హింసించినా ఏం అర్థమవుతలేదు. చెప్పు, డేట్కి రమ్మని పిలవచ్చుగా. డాలీ విన్నాడా ఏంటి? అయ్యో డాలీ, గట్టిగా బాగేసావేమోని. డేట్కి వెళ్దామా? ఏంటి? అదే డేట్స్ కొనడానికి కలిసి వెళ్దామా అని. ఓకే. హాయ్ డాలీ. హాయ్. ఈడో ఓవర్ యాక్షన్. ఎక్కడికి వెళ్తున్నారు మా? డేట్కి. అదే డాలీ గారికి డేట్స్ కావాలంటేను తీసుకెళ్తున్నా. డాలీ, నీకు ఏదైనా కావాలంటే నన్ను అడగొచ్చు కదమ్మా. మీ బ్రో బైక్ మీద ఏం వెళ్తావు? పద మన కారులో వెళ్దాం. ఏం పర్లేదు బ్రో, నాకు బైకే కంఫర్ట్ బ్రో. తీ బండిది, బండిది. డేట్ బాగుంది కదా? డేటా? డేట్స్ అండి, డేట్స్ బాగున్నాయి. కానీ అండి ఏంటి, నిన్న నైట్ తర్వాత మనం మంచి ఫ్రెండ్స్ అయిపోయామనుకున్నా కాదా? ఫ్రెండ్స్ ఓకే ఓకే. డేట్స్ ఆన్లైన్లో కూడా కొనొచ్చు అనుకుంటా. కానీ ఆన్లైన్లో కొంటే ఇలా నచ్చిన పర్సన్తో టైం స్పెండ్ చేసే ఆప్షన్ ఉండదు కదా. వెయిట్, వాట్? నేను నచ్చిన పర్సనా? పర్సన్ కాదు, నచ్చినవి చూసి కొనొచ్చు కదా అంటున్నా. సోను, ఇది అయ్యేలా లేదు. కొంచెం మీ డేట్స్ గురించి పక్కన పెడితే మన డేట్ గురించి మాట్లాడదామా? డేటా? వాళ్ళకి నాకు అర్థమై చాలా సేపు అయింది. ఇంకా లాగ్ చేయకు, వ్యూవర్స్ వెయిటింగ్ అక్కడ. ఇంకెలా చెప్పండ్రా? Will you be my girlfriend? Yes.
హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటో తెలుసా? ప్రతిసారి దీనేంటి ఏమిట్రా? క్లైమాక్స్ దాకా మాట్లాడేదే లేదు. నువ్వు కంటిన్యూ చేయరా. హాయ్ డాలీ, రీల్స్ చేద్దామా? లేదండి, నాట్ టుడే. అదేంటమ్మా జోషేది? యూత్ అంటే ఎలా ఉండాలి? మినిమం మన లెక్క. బయటికి వెళ్ళేది ఉందండి, మళ్ళీ ఎప్పుడైనా చేద్దాం. బయటికా? బాయ్ ఫ్రెండ్తోనా? ఏంటి? అదే మన బ్రో ఫ్రెండ్తోనా? ఎవరు బ్రో? ఎవరికి బ్రో? మీరు బ్రో అయితే అందరు బ్రో అవ్వాల్సిన రూల్ ఏం లేదు కదా. అండ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, వి ఆర్ మోర్ దెన్ ఫ్రెండ్స్, ఓకే? నీ పద్ధతి ఏం బాగాలేదమ్మాయి. ఒక పార్టీలో ఇద్దరు కార్యకర్తలు పోటీ పడినప్పుడు అందులో సీనియర్కి సీట్ ఇవ్వకుండా జూనియర్కి ఇవ్వడం అన్యాయం. వాట్? అదే మరి, నేనేమో నిన్ను లవ్ చేస్తున్నా, ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నా, నువ్వు ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నా. నువ్వేమో సీనియర్ని నన్ను వదిలేసి వాణ్ణి బిఎఫ్ చేసుకుంటున్నావు. ఇది చాలా తప్పు. అసలు ఏం మాట్లాడుతున్నారు? మీకైనా అర్థమవుతుందా? అరే, ప్రేమ పెళ్లి ఏంది? ఏజ్ లో పెద్దవాళ్ళు పెళ్లి కాలేదు అంకుల్ అంటే ఫీల్ అవుతారని రెస్పెక్ట్ తో మాట్లాడుతుంటే అలా ఎలా ఊహించుకుంటారు? అంకులా? ఏజ్ ఇస్ జస్ట్ నంబర్, ఓకే? అయినా ఇన్స్టాగ్రామ్ లో మనం చేసిన రీల్స్ కి ఎన్ని కామెంట్స్ వచ్చాయో చూసావా? వావ్, నైస్ పేర్ అని. అయినా నేను అంకుల్ అయితే నువ్వు వాంటి. వాట్ నాన్ సెన్స్! అసలు పిచ్చా మీకేమైనా? అర్థం కాదా చెప్తుంటే? అరే, కొంచెం ఆ కళ్ళజోడు దించి చూడండి. అదే కమెంట్స్ లో ఫాదర్ అండ్ డాటర్ నైస్ రీల్స్ అని ఉన్నాయి, చూడండి. అదేంటి డాలీ, వాడికంటే నేనేం తక్కువ? బెటర్ వర్క్, బెటర్ ఇన్కమ్, సొంత ఇల్లు. అతనికే ఉన్నాయి నెత్తిమైన రెస్పాన్సిబిలిటీస్, తీర్చాల్సిన అప్పులు తప్ప. అండ్ వాడికంటే నేను అన్నిట్లోనూ ఎక్కువే, ఇన్క్లూడింగ్ ఏజ్, పర్సనాలిటీ. అరే, ఊరుకుంటుంటే ఏంది మీరు? చెప్తుంటే అర్థం కాదా? ఇన్కమ్, ఇల్లు ఉంటే ఎవడికి గొప్ప? ఛీ, బాడీ ఏజ్ తో పాటు దేవుడు కొంచెం ఆ బుద్ధి కూడా పెంచుంటే బాగుండు. ఛీ, అయినా బుద్ధే ఉంటే అప్పటి నుంచి ఒక ఆడపిల్ల కడుపు నొప్పితో ఇబ్బంది పడుతుంది, ఏమైంది అని మినిమం ఎఫర్ట్స్ కూడా పెట్టలేదు. అలాంటిది పెళ్లి, ప్రేమ అంట అడగడానికైనా. ఛీ, వద్దులే. తీర్చాల్సిన అప్పులు, రెస్పాన్సిబిలిటీస్ అంటే అంత చీప్ అయిపోయిందా మీకు? మీరు కూడా అదే ఏజ్ నుండి వచ్చారు కదా. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయికి 20s to 30 ఫేస్ ఎంత హార్డో మీకు కూడా తెలిసే ఉండాలి కదా. అయినా వాట్ ఎవర్, అసలు మీకెందుకు? మీకెందుకు? మా లైఫ్, మా సంపాదన, మా ఇష్టం. వి విల్ ఎర్న్ టుగెదర్, విల్ గ్రో టుగెదర్. నేను ఇంకొక్క మాట మాట్లాడకముందే ప్లీజ్ మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, లేదంటే అస్సలు మర్యాదగా ఉండదు. ఇంటి ఓనర్నే గెట్అవుట్ అంటూ మర్యాదంట. ఏందో ఏమో, నాలాంటి పసి మనుషులపై ఈ అమ్మాయిల దౌర్జన్యం ఎప్పుడు ఆగుతుందో.
మీ భాషలో చెప్పాలంటే సీఎం సీట్ జూనియర్కో సీనియర్కో కాదు, అర్హత ఉన్న వాళ్ళకి ఇస్తే అందరికీ మంచిది, అదే న్యాయం కూడా. అర్హత అర్హత ఉన్న వాళ్ళకి, అర్హత ఉన్నోడికి. గెట్ రెడీ ఫర్ అవర్ మోస్ట్ ఒఫీషియల్ డేట్ నైట్. రెడీయా? ఒక్క 2 minutes వెళ్దాం. ఏమేం తనకి? అరే ఈరోజు ఫుల్ టైర్డ్ ఉన్నారా? ఏమైనా ఆర్డర్ పెట్టుకుందామా? అమ్మయ్యా. ఓకే. సరే దా. ఇవాళ మూడ్ స్వింగ్స్ వల్ల అనవసరంగా ఓనర్ని తిట్టేసిన. పాపం ఫీల్ అయి ఉంటాడు. ఏంటి నువ్వు ఓనర్ని తిట్టినావా? ఇలా వర్షం పడాల్సిందే అయితే. అరే మరి నా పాటికి నేను పని చేసుకుంటుండొచ్చి ప్రేమ పెళ్ళి తొక్క తోటకూర అని చెప్పి అయినా భరించా నీ గురించి. అదే గెట్అవుట్ కూడా అనేసా. రేపు మళ్ళీ నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటే ఐ కాంట్ మిస్ దిస్. నువ్వేం వరి అవ్వకు, నేను మాట్లాడతలే. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. ఇంకొద్దిసేపు ఉండు. అర్థం కాదా చెప్తుంటే? మీ భాషలో చెప్పాలంటే సీఎం సీట్ జూనియర్కో సీనియర్కో కాదు, అర్హత ఉన్న వాళ్ళకి ఇస్తే అందరికీ మంచిది. అదేంటి సార్ మీరు మందు కొడతారా? కొట్టకూడదా? అంటే ఎప్పుడు చూడలేదు. ఏంటయ్యా నువ్వు చూడకపోతే నాకు మందు అలా ఉండకూడదా? నువ్వు నా ఇంట్లో రెంట్కు రాక ముందు నుంచే ఇది నా ఇంట్లో రెంట్కుంటుంది తెలుసా? ఓహో ఇప్పుడు ఎలా మాట్లాడాలి? మీకు ఇదొకటే ఇల్లా సార్? లేదు, కబ్జా చేసి నేను ఇంక 2 ఉన్నాయి. మూసుకొని తాగవయ్యా. వద్దు సార్. ఏ తాగవా? అంటే తాగుతాను, బట్ ఒకేషనల్లీ.
అయితే అందరికంటే నీకే స్పెషల్ అకేషన్. యూ హ్యావ్ టు సెలబ్రేట్ దిస్. సక్సెస్ఫుల్గా నా వన్ సైడ్ లవ్కి ఎండ్ కార్డు పడిపోయింది. మిడ్ నైట్ క్రేవింగ్స్కి ఐస్ క్రీమ్ రెడీగా పెట్టు. బాయ్, గుడ్ నైట్. దాచక్కర్లేదు, తెలిసిపోయిందిగా ఆల్రెడీ. సారీ సార్. ఎందుకు? మిమ్మల్ని మోసం చేయాలని కాదు, అండ్ డాలీ కూడా ఏదో కోపంలో ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, నాకే రాసి పెట్టలేదు. నువ్వేం ఫీల్ అవ్వకు. అయినా కోరుకున్నవన్నీ జరిగితే ఇది మనిషి పుట్టుక ఎందుకు అవుతుంది? అందులోనూ మగ పుట్టుక ఛాన్సే లేదు. నిజానికి నాదే తప్పు. ఆ అమ్మాయి ఏజెంటి, నా ఏజెంటి. సిగ్గుండాలి, ఆశకి హద్దుండాలి. అయినా నా పిచ్చి కాకపోతే 30 దాటాక కూడా ఈ లవ్ వద్దు బాబాయ్. ఫ్యామిలీ అటెండెన్స్ వస్తారు. అదేంటదే అర్హత. లైఫ్లో ఏదైనా కావాలంటే అర్హత ఉండాలి. అది పార్టీ ఆఫీసులో సీటుకైనా, అమ్మాయి మనసులో చోటుకైనా. అయినా అర్హతకు మించి ఆశపడ్డం తప్పో తప్పో. అయ్యో సార్, అర్హత అని అంత పెద్ద పెద్ద పదాలు ఎందుకు సార్? తనేదో చిన్నపిల్ల, ఏదో ఫ్రస్ట్రేషన్లో అలా అని. నువ్వు గమ్మునుండబ్బా. ఇప్పటి వరకు చైల్డ్ ఆర్టిస్ట్ రమేష్నే చూశారు. ఇప్పుడు నుండి నా రియాలిటీ చూడు. నీకు కూర్చోబాయ్. సార్ నేను ఒకటి అడుగుతో చెప్తావా? చెప్పండి సార్. మనసులో ఎప్పుడైనా వీడికి ఇంత వయసు వచ్చినా ఎందుకు పెళ్లి కాలేదు అని ఎప్పుడైనా అనుకున్నావా? అనుకున్నాను సార్. అది నా తలరాత. నేను నా యూత్లో ఉన్నప్పుడు ఎలా ఉండేవాడిని తెలుసా? తొక్కలో పెళ్ళి ఎవరికి కావాలి? పార్టీస్, ట్రావెల్, అలోన్ లైఫ్, చిల్. నేను తిరగని ప్లేసెస్ లేవు. నా ఫ్రెండ్స్ అందరూ కెరియరు, జాబు అని కష్టపడి సంపాదించుకుంటుంటే నేను మాత్రం మా నాన్న సంపాదించిన డబ్బుల్ని ఎలా ఖర్చు పెట్టాలో ఆలోచిస్తుండే. వన్ ఫైన్ డే హీ వాజ్ నో మోర్. హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. ఆ టైంలో కూడా నేను ట్రావెల్లో ఉన్నా, ఇంట్లో లేను. ఆ తర్వాత లైఫ్ ఇట్ మీ హార్డ్. అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తుంటే మా నాన్న దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి అనుకున్నా. కానీ అప్పుడే తెలిసింది, నేను పెట్టే టార్చర్ భరించలేక, మా నాన్నకి చెప్పుకోలేక ఆ డబ్బులు అరేంజ్ చేయడానికి మా అమ్మ ఎంత కష్టపడిందో. ఏం చేయాలో అర్థం కాలేదు. చూస్తే అమ్మ, చెల్లి, రెస్పాన్సిబిలిటీస్, డబ్బులు లేవు. అప్పుడు కూడా నేను ఒక ఎదవలాగా ఇల్లు వదిలిపెట్టి పారిపోయాను, ట్రావెల్ చేస్తూ బతికేద్దామని. కానీ ఒరే, ఈసారి ట్రావెల్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ ఉండే. హ్యాపీనెస్, జాయ్, పీస్ ఏమీ లేవు. ఒకే ఒక్క ఆలోచన, ఇంట్లో వాళ్ళందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు. అప్పుడు అర్థమైంది, ఇన్ని రోజులు నానున్నాడు కాబట్టి ధైర్యంగా ఉన్నా. I was carefree. After he was gone, I felt like responsibility of the home coming towards me. And then I understood, it's now my turn to lead. Then I went back home, where home just felt like a fix-up house. చిన్న చిన్నగా వర్క్ స్టార్ట్ చేశా. కష్టపడి 10 సంవత్సరాల్లో ఈ పొజిషన్కి వచ్చా. చెల్లెలు పెళ్లి చేశా. అప్పటికే మా అమ్మ ఈ బాధ్యత లేని కొడుక్కి బరువు అనుకుందో ఏమో, వదిలేసి వెళ్ళిపోయింది. మా నాన్న గుర్తొచ్చిన
అంతా అయిపోయేసరికి ఈ వయసు వచ్చింది. ఇప్పుడు నా దగ్గర ప్రేమించడానికి టైం ఉన్నా అమ్మాయి లేదు. కర్మ. అప్పుడేమో ప్రేమించే వాళ్ళ ఇంట్లో వదిలేసి స్వేచ్ఛ అంటూ తిరిగాను. దేవుడేమో ఇప్పుడు నాకు ప్రేమ లేకుండా చేసి స్వేచ్ఛనిచ్చాడు. యూత్లో నాకు అర్థం కాని విషయం, ఇప్పుడు అర్థమైన విషయం ఏంటంటే, పక్షి ఆకాశంలో వేరుస్తుంది, స్వేచ్ఛ కోసం ఆతృత పడుతుంది, కానీ రోజు ముగిసేసరికి తిరిగి గూటికి చేరుకుంటుంది. యూజేఎన్జీ ఫెలోస్. లైఫ్లో ఎంత సంపాదించినా, ఎంత ట్రావెల్ చేసినా, ఎంత లగ్జరీస్గా ఉన్నా సరే తిరిగి రావాల్సింది ఇంటికే. ఏదేమైనా ఒక తోడు లేని జీవితం శూన్యం. ఇంకా కష్టాలు ఏడుపులు అంటావా? ఎవరికి లేవు, అందరికీ ఉన్నాయి. అయ్యో అయ్యో సార్ 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 లేవండి సార్. సార్ చూసి మెల్లగా. నాకు యవ్వనం మాత్రమే లేదు, మనసు ఉంది. నువ్వు చెప్పు, నేను చెడ్డు కాదు సార్. మరి ఎందుకురా డార్లింగ్ నేను నచ్చలేదు? చూసి నెక్స్ట్ లవర్ కంటే నేను బాగుంటా. నీకంటే వెల్ సెటిల్ ఇన్ లైఫ్, అందరికీ ఛాన్స్ ఇచ్చింది. నాకు ఇస్తే దాని సొమ్మెన పోతుందా? ఏంటి డాలీకి ఎక్స్ లవర్ ఉన్నాడా? ఈ అమ్మాయిలంతా ఇంతేరా, ఎవడికి అర్థం గారు. నువ్వు చెప్పేస్తే అవతోడు ఫింగ్స్ అర్థం చేసుకోరా. ఆ రోజు ఆడు, ఈరోజు నేను, రేపు సార్. అవే నువ్వు వెళ్ళి పడుకోరా, నువ్వు వెళ్ళి పడుకో, నువ్వు వెళ్ళి పడుకోరా, నువ్వు వెళ్ళి పడుకో. పోరా పోరే, అమ్మాయిలంతా ఇంతేరా. వద్దులే. ఏంటి చెప్పకుండా వెళ్ళిపోయాడు ఇవాళ? టెక్స్ట్ చేసి ఉండొచ్చా? బిజీ ఉండేమోలే, నేనే టెక్స్ట్ చేస్తా. గుడ్ మార్నింగ్ రా, I missed you today. సారీ చెప్పేద్దాం. రమేష్ గారు, సారీ అండి. నిన్న నాకున్న మూడ్ స్వింగ్స్కి అండ్ మీరు సడన్గా వచ్చి ప్రేమ పెళ్ళి అని అండ్ అప్పుడేవన్నీ తక్కువ చేసి మాట్లాడేసరికి ఆ ఫ్రస్ట్రేషన్లో మిమ్మల్ని చాలా మాటలు అన్నాను. ఐఎమ్ సారీ. అయినా నాకు మాత్రం ఎవరున్నారు చెప్పండి? ఇంటికి వచ్చి 2 years అవుతుంది. ఇన్ని రోజులు ఫ్రెండ్స్ ఫ్యామిలీ లేకున్నా నేను భయపడలేదు, బాధపడలేదు. ఎందుకంటే మీరున్నారన్న ధైర్యంతో అండ్ మీ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. ఈ ఆంటీని క్షమిస్తారా అంకుల్? ఊరుకో అమ్మాయి, నేనే సారీ. అర్థం చేసుకుని ఉండాల్సింది. చాలా ఇబ్బంది పెట్టాను. కూర్చో. అమ్మయ్యా, థ్యాంక్ యూ. ఇప్పటికైనా నవ్వినారు. మిస్టర్ రమేష్ గారు, మనం రియల్ పార్ట్నర్స్లా కాకుండా రీల్ పార్ట్నర్స్లా ఎందుకు ఉండకూడదు? కథలెన్నో చెప్పారు కవితలే. ఓకే. ఈ అమ్మాయిలంతా ఇంతేరా, ఎవడికి అర్థం గారు. ఆ రోజు ఆడు, ఈరోజు నేను, రేపు నువ్వు.
బాగా వచ్చింది. అయ్యో టైం, వాడు ఆఫీస్ నుంచి వచ్చే టైం అయింది. పొద్దు నుంచి కాలే లేదు. ఐ మిస్ హిమ్. ఆఫీస్కి వెళ్ళి సర్ప్రైజ్ చేస్తా. బాయ్. అరే అమ్మాయి, వాడికి చాలా హెక్టిక్ డే అయి ఉంటుంది. నేను వెళ్తే హ్యాపీ అవుతాడు. బాయ్ బాయ్. తప్పుగా అర్థం చేసుకున్నాను. ఇంత మంచి పిల్ల దొరికినందుకు వాడు చాలా అదృష్టవంతుడు. పిచ్చి పిల్ల. ఎంతైనా మా ఆంటీ కదా. సర్ప్రైజ్. ఛా, మీ అబ్బాయిలకి సర్ప్రైజ్కి రియాక్షన్ ఇవ్వడమే రాదు. మాకు మీలా నటించడం రాదులే. ఏమైంది వీడికి? ఆఫీస్ ఫ్రస్ట్రేషన్ ఏమో. మూడ్ సెట్ చేస్తే వాడే చెప్తాడు. ఓకే, నువ్వు నైట్ ఐస్ క్రీమ్ బాకీ ఉన్నావు, పదా. అదేంటి, ఎందుకు, ఏమిటి అని టాపిక్ డైవర్ట్ చేస్తుంది. అదిగో అక్కడ ఉంది, వెళ్దామా? వెళ్దాం పదా, రేపు షూట్ ఉంది. అంటే అది కాదు, నేను నీకు ఒకటి. నాకైతే ఇట్స్ వెరీ బిగ్ డే తెలుసా. రేపు ఫైనల్ లుక్ టెస్ట్ ఉంది. అది ఓకే అయితే ఇంకా సిల్వర్ స్క్రీనే, పెద్ద బ్యానర్. సరే పద పద వెళ్దాం. మూమెంట్ ఎందుకు స్పాయిల్ చేయడం, మళ్ళీ అడుగుదాంలే. పర్లేదు. I got selected రా. సినిమా ఓకే అయిపోయింది. I'm so happy. కంగ్రాచులేషన్స్ రా. సరే నువ్వు ఇంటికి వెళ్ళు, నేను వర్క్ ఫినిష్ చేసుకొని వచ్చేస్తా. నైట్ కలిసి పార్టీ చేసుకుందాం. ఓకే బాయ్. ఇదంతా కాదు, ఈ మిస్అండర్స్టాండింగ్స్ ఇవన్నీ ఏమొద్దు. ఈరోజు ఎలా అయినా సరే తనకు ప్రపోజ్ చేసేయాలి. Everyone's favorite Dolly, I love you. Hey, hi bro. వచ్చావా? రా డాన్స్ చేద్దాం. నేను వస్తున్నాను, వెళ్ళు. ఏం కదరా, 2 minutes వచ్చేస్తా. ఓకే, ఫాస్ట్గా వచ్చేసి. సూపర్ సూపర్ సూపర్. లెట్స్ సిట్ డౌన్. కూర్చోండి. మన కాలేజ్ డేస్ గుర్తొస్తున్నాయి. ఓకే, రా రా కూర్చో. ఏ శివాని, నీ టర్నే. Firstly, Dolly, I'm so happy for you. Congratulations. I have seen her downfalls, ups and downs. And everything you made it, you did it. And I love you so much. Love you. Dolly, congrats. Thank you. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ నుంచి చూస్తున్నా నీ జర్నీ చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. అలాగే ఎప్పుడు నేను ఈవెంట్ ఉంటా. కంగ్రాట్స్. Dolly, you are very beautiful. Not only from inside but also from outside. నీ ఫ్రెండ్షిప్ నన్ను చాలా సేవ్ చేసింది. యూ రియలీ మీన్ అ లాట్ ఫర్ మీ. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నాకు ఇష్టం ఏంద్రా? ఎంత ఇష్టం అంటే నా కెరియర్ కంటే నువ్వే నా ఫస్ట్ ప్రయారిటీ. ఐ లైక్ యూ. బయట దొరకనండి, పని చెప్తా. ఓయ్, నువ్వు చెప్పు. చెప్పొచ్చు కదా. చెప్పేం కాదు. వద్దు, గమ్మునుండు. ఓకే, మనం ఆడదాం.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఓకే బాయ్. బాయ్ బాయ్. బాయ్ డాలీ. బాయ్ రా. బాయ్ బ్రో. బాయ్ బాయ్. టేక్ కేర్. టాటా. హలో మళ్ళీ రండి ఓకేనా? యా ఓకే. సీ యు. బాయ్. ఏంటి కొత్త బిహేవ్ చేస్తుండ్రు? సర్లే మాట్లాడదాం. ఓయ్ ఇవాళ నాకు అర్జెంట్గా డ్యూయట్ కొలాబరేషన్ షూట్ ఉంది. నువ్వు కొంచెం ఎర్లీగా వస్తే మన ఇద్దరం కలిసి చేద్దాం. నాతో డ్యూయటా? నో నీ ఫ్రెండ్స్ని పిలుచుకో. ప్లీజ్ 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 నువ్వు రావచ్చు కదా. ఇప్పటి వరకు ఇన్స్టాగ్రామ్లో ఒక్కటి కూడా పెట్టలేదు డ్యూయట్ రీల్. అండ్ ఇది మంచి రొమాంటిక్ సాంగ్ అంట. ఐల్ బీ కంఫర్టబుల్ విత్ యూ రా ప్లీజ్. సరే ఈవినింగ్ ఎల్లీలో ఒకటి చేసి వస్తాలే. థ్యాంక్ యూ. ఓకే నేను లొకేషన్ షేర్ చేస్తా ఓకేనా? బాయ్. అమ్మా అది వెయిట్ చేస్తున్నట్టుంది. టైం అయిపోతుంది రా తొందరగా. ఏంటి వీడు ఇంకా రావట్లేదు? తొందరగా వెళ్ళాలి. మా టైం అయిపోతుందిరా. హే హాయ్. లాంగ్ టైం నో సీ. నువ్వేంటి ఇక్కడ? రీల్స్ కొలాబ్ అంటే వచ్చా. నువ్వు? నేను కూడా సేమ్. దెన్ పార్ట్నర్ ఎక్కడ? ఏంటి నా కోసం వెయిట్ చేస్తున్నావా? ఆహా అంత సీన్ లేదురా నీకు. ఈ టైం వరకల్లా రావాలి. ఈ మైట్ బి ఆన్ హిస్ వే. మరి నీ సంగతి ఏంటి? ఉన్న లిస్ట్లో ఎవరిని తీసుకురావాలో అర్థం కాలేదా? అంతే అనుకో. బట్ ఉన్న లిస్ట్లో ఒకరు ఇక్కడే ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు. హలో సరే సరే సరే. వై డోంట్ వి పెయిర్ ఈచ్ అదర్? వాట్? అంటే మనం పెయిర్ లాగా రీల్ చేద్దామంటున్నా. నేను సింగిల్, నువ్వు సింగిల్. అదే ఇద్దరికి పెయిర్ లేదు కదా. మనం కొలాబ్ చేస్తే ఇంకా ట్రెండింగ్ సాంగ్, మంచి వ్యూస్ వస్తాయి. ఇద్దరు ప్రొఫైల్కి రీచ్ ఉంటుంది. ఏమంటావు? ఓకే. వచ్చారా సార్? వరల్డ్స్ మోస్ట్ బిజియెస్ట్ పర్సన్. అసలు ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు? ఫోన్లు ఇచ్చానని తెలియదా? ఎంత టెన్షన్ పెట్టని తెలుసా? చూసుకోలేదురా, షూట్లో ఉండే. అదే చూశాను, బాగా చూశాను. అయినా ఎవడు వాడు? బాయ్ బెస్టియా? ఎక్స్ బాయ్ ఫ్రెండా?
లేకపోతే ఇంకెవడైనా ఉన్నాడా చెప్పు. రే ఎందుకు అరుస్తున్నావు? అందరు చూస్తున్నారు, ఇంటికెళ్ళి మాట్లాడదాం పదా. ఫస్ట్ ఆడెవడో చెప్పు. రే కామ్ డౌన్. నువ్వు అలా సడన్ గా చూసి మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు. ఇంటికెళ్ళి మాట్లాడదాం పదా. ఇంకా మంచిగా నటించడం ఆపుతావా? నేను తీసుకోలేను. అయినా 1 hour లేట్ అయితే వేరేతో రీల్ చేస్తావా? ఇంత ఈజీయా రీప్లేస్ చేయడం? అరే పిచ్చా నీకు? రీప్లేస్ అయింది అయినా నేను జస్ట్ రీల్ చేసిన అంతే. అదంతా కాదు, ఫస్ట్ లేట్ వచ్చింది నువ్వు, సారీ చెప్పాల్సింది నువ్వు, నన్ను అంటావేంట్రా? నీకు నీ యాక్టింగ్ ఆస్కర్ ఇస్తాలే కానీ వదిలేసాయి. అయినా వాడెవడు? వాడి పేరేంటి? ఎక్సా? ఎక్స్. వాడి గురించేగా ఇంటిలో నాకు చెప్పకుండా దాచింది. అరే నైస్. ఎక్స్ ఏంటి? ఇంకా దాచాలని చూడకు. నాకు రమేష్ సార్ మొత్తం చెప్పిండు. ఇన్ని రోజులు నువ్వు చెప్తావని వెయిట్ చేసినా చూడు, నాది నాది తప్పు. వాట్ ద హెల్? ఏం మాట్లాడుతున్నారు అసలు? సేమ్ రూమ్, సేమ్ టెర్రస్, సేమ్ మెమరీస్. అప్పుడు వాడు, ఇప్పుడు నేను, నెక్స్ట్ ఇంకెవడో. ఇలాగే నీకు రీప్లేస్ చేయడం చాలా ఈజీ కదా. ఓ అందుకేనా సైలెంట్ ట్రీట్మెంట్, సడన్ చేంజ్? అర్థం చేసుకోలేను పిచ్చిదాన్ని నిజంగా. అయినా ఇదేనా నన్ను అర్థం చేసుకుంది? ఇంకా అర్థం చేసుకోవాల్సింది చాలా ఉందేమో. నీ గురించి కూడా తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉందేమో. తెలుసుకోవాలని చెప్పి వెళ్ళిపోతున్నావే. ఓ అయినా నీకు అలవాటేగా ఈజీగా టాపిక్ డైవర్ట్ చేసి కవర్ చేయడం. నీకు ఇప్పుడు చెప్పినా అర్థం కాదు. ఎందుకంటే అర్థం చేసుకోవాలంటే మనసుతో వినాలి, మాటలతో కాదు. అప్పుడు వాడు, ఇప్పుడు నేను, నెక్స్ట్ ఇంకెవడో. ఇదేనా నన్ను అర్థం చేసుకుంది? అర్థం చేసుకోవాల్సింది చాలా ఉందేమో. నీకు ఇప్పుడు చెప్పినా అర్థం కాదు. ఎందుకంటే అర్థం చేసుకోవాలంటే మనసుతో వినాలి, మాటలతో కాదు. ఏంటి బ్రేకప్ స్టోరీయా? సో సాడ్. అయినా తన వర్క్ గురించి అర్థం చేసుకున్నాకే కదా తను ఇంప్రెస్ అయింది. ఇప్పుడు అలా ఎలా మిస్అండర్స్టాండ్ చేసుకుంటాడు? ఆ అమ్మాయి ఎంత హర్ట్ అయిందో కదా. అయినా అబ్బాయిలందరూ ఇంతే, స్టార్టింగ్లో బాగానే ఉంటారు, నిండా మునిగాక ట్రూ కలర్స్ చూపిస్తారు. అయినా మీ అమ్మాయిలు ఏమైనా తక్కువనా? ప్రతి చిన్న విషయం చెప్పే తను ఒక ఎక్స్ గురించి చెప్పలేదు. సరే అర్థం చేసుకున్నాడు. పార్టీ అని చెప్పి మనోని సైడ్ చేసి బాయ్ బెస్టీతో ఎంజాయ్ చేసింది. అయినా అప్పుడు అర్థం చేసుకున్నాడు. చేసిన మంచి ఏం గుర్తుండదు కదా మీ అమ్మాయిలకి. నువ్వు ఆ రోజు అప్పుడు నన్ను తిట్టావు అన్నదే గుర్తుంటుంది. పల్లవి, కోపంలో ఏదో అన్నారని విడిపోతే మనం ఎవ్వరం కలిసి ఉండలేమే. అండ్ దిలీప్, బాయ్ బెస్టీ అంటే రేపు నువ్వు నా ఇంటికి వచ్చినా నేను అట్లే ట్రీట్ చేస్తా. ఇట్ డజంట్ మీన్ నా బాయ్ ఫ్రెండ్ మీద నాకు లవ్ లేదని ఆర్ యు ఆర్ మోర్ అని. వెయిట్ ఏంటి, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా?
ఎగ్జాంపుల్ చెప్పినారా? ఎగ్జాంపుల్. ఆహా. ఏంటబ్బాయ్, కొన్ని రోజులుగా మీరు సరిగా మాట్లాడుకోవట్లేదు, ఏమైంది? గొడవ? వదిలేయండి అన్న, ఇప్పుడు అదెందుకు? ప్రాబ్లమ్స్ వస్తే ఫ్రెండ్స్కిగా చెప్పుకుంటాం, మనం ఫ్రెండ్సేగా, చెప్పవయ్యా పర్లేదు. మీరు చెప్పింది నిజమే అన్న. అమ్మాయిలంతా అంతే. ఒక అమ్మాయి ఒక్కరిని లవ్ చేస్తుంది అనుకోవడం మన భ్రమ. నేనేం చెప్పానయ్యా? ఆ రోజు తాగిన మత్తులో మీరే చెప్పారు కదన్నా. అదేంటో మీరు అలా చెప్పారో లేదో ఇలా జరిగిపోయింది. ఓర్ని ఏంటయ్యా, నేనేదో తాగి వాగేస్తే అది పట్టుకుని ఎలా మాట్లాడుతున్నావు? అదొక్కటే కాదన్నా, అసలు ఏం జరిగిందంటే ఏంటి సోను, నువ్వు కూడా అందరిలాంటి వాడివేనా? నీ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అదేంటన్నా, నువ్వు నాకు సపోర్ట్ చేయకుండా అలా మాట్లాడుతున్నావు? చీచి, ఒక ఆడపిల్ల నడిపించిన వాడికి నేను సపోర్ట్ చేయడమా? ఆ పాపం నాకొద్దు బాబోయ్. అన్నా, ఎంత నువ్వు లవ్ చేసిన అమ్మాయి అయినా సరే మరీ అంత కన్సర్న్ అవసరం లేదు. అయినా నేనేం కావాలని ఏడిపించలేదు. అసలు హర్ట్ చేసిందే తను. తన ఏడుపులో మీకు బాధగా అనిపిస్తుంది. మరి నా పరిస్థితి ఏంటి? మొగ పుట్టుకు కదా, మాటల్లో కోపాన్ని మాత్రమే చూస్తారు, కానీ మనసులో బాధని ఎవ్వడు అర్థం చేసుకోడు. ఆఖరికి నువ్వు కూడా అంతే. రే, అలా కాదురా. నువ్వు ఆపన్నా. కన్నీళ్ళు బయట పెట్టినంత మాత్రాన కష్టం లేదని కాదు. అసలు తనందరితో ఒకేలా బిహేవ్ చేస్తుంది. బెస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తుంది. ఎక్స్తోనేమో క్లోజర్ అని చెప్పి టైం స్పెండ్ చేస్తుంది. మరి నేను నాకు లవ్ అని చెప్పి తను చేసేది ఏంటన్నా? జస్ట్ అనదర్ గాయ్ ఇన్ రొటేషన్. ఏంటి అనదర్ గాయ? నువ్వేనా ఇలా మాట్లాడేది? నీకేంట్రా, నీ పాటికి నువ్వు రెడీ అయ్యి చెప్పకుండా ఆఫీస్కి వెళ్ళిపోయావు. ఆమె నీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి రెడీ అయ్యి నీ ఆఫీస్కి వచ్చింది. ఏ గుర్తులేదా? ఇంక బాయ్ బెస్టీ ఎక్సెల్ ఎవరు అంటావా? తను అందరిలాంటి అమ్మాయి కాదురా. చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ ఒకేలా ట్రీట్ చేస్తుంది. అలాంటి గుణం అందరికీ రాదురా. అయినా ఎవరికి ఏ స్థానం ఇవ్వాలో తనకి బాగా తెలుసు. తనలో ఉన్న బెస్ట్ క్వాలిటీ ఏంటో తెలుసా? తను ప్రేమని పంచడమే తప్ప ఎప్పుడూ ఎవరి నుంచి కోరుకోదు. అలాంటి అమ్మాయి చాలా రేర్ రా. వదులుకోకు. అయినా ఆ రోజు తను నన్ను ఎందుకు తిట్టిందో తెలుసా? తనని ఇబ్బంది పెట్టినందుకు కాదు, నిన్ను తక్కువ చేసి మాట్లాడినందుకు. నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను. అయినా ఆ రోజు నువ్వే కదా తను చిన్నపిల్లాన్ని సపోర్ట్ చేశావు. మరి ఈరోజేంటి ఇలా మాట్లాడుతున్నావు? ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఆ అమ్మాయి ఎంత మంచిదో నీకే అర్థమవుతుంది. మేడం ఆర్డర్. నాకు పార్సలా? నేనేం ఆర్డర్ చేయలేదే. ఎక్స్క్యూజ్ మీ. మళ్ళీ రాంగ్ పర్సన్. రాంగ్ పర్సన్ కాదు, రైట్ పర్సన్. నేను మాట్లాడేది పార్సల్ గురించి. నేను మాట్లాడేది మాత్రం నీ గురించే. అరే ఆగు. సారీ. హలో. హలో. ఒకసారి బయటికి రావా ప్లీజ్? ఏంది?
సారీ. అనాల్సినవన్నీ అని ఇప్పుడు సారీ చెప్తే సరిపోతుందా? సరే, నీ కోపం పోవాలంటే ఏం చేయాలో చెప్పు. నువ్వు నాతో గొడవపడి 7 days అవుతుంది. సో ఈ 7 minutes నీకు పనిష్మెంట్. నన్ను ఇంప్రెస్ అయ్యి. సరే సరే సరే, సారీ సారీ. 7 minutesలో నా ప్రేమను తెలపాలంటే నాలో ఉన్న రైటర్ బయటికి రావాలి. చాలా గ్యాప్ వచ్చింది, ఇంకొంచెం టైం ఇవ్వచ్చు కదా. 7 hours? ఇంత క్యూట్గా అడిగితే కరిగిపోతాను అనుకున్నావా? కరిగిపోయి లేరా? ప్లీజ్. ఓకే, దా. నేను రాను. వస్తే రాక్షసి. రే, డోర్ ఓపెన్ చేయరా. అయ్యో నాన్న, నైట్ అంతా ఇక్కడే పడుకున్నావా? మిస్టర్ సోను, మిస్టర్ సోను. నీ అపాయింట్మెంట్ 10 to 5, ఓకేనా? ఆఫీస్ ఏంటి? ఏం లేదు. చూడమ్మా, నేను ఇచ్చిన టైంలో నీ ఎఫర్ట్స్ నాకు కనిపించకపోయినా, నీ సారీ నేను ఫీల్ అవ్వకపోయినా, ఐఎమ్ డన్. మీరు ఆకకై వేచి చూస్తూ ఉంటారని గారు. ఇప్పుడు ఆడుకుంటారా? నేను నన్ను నేర్పిస్తావా?
సరే ఇప్పుడు ఏం చేద్దాం తెలుసా? లొకేషన్ బాగుంది కాబట్టి రీల్స్ లేదా ఫొటోస్ దిగుదామా? ఒక 1 minute ఏం మాట్లాడకుండా ఉండవే, చాలా ప్రిపేర్ అయ్యి వచ్చా. నానా ఐఎమ్ రియలీ సారీ రా. అసలు ఆ రోజు అలా అరవడం నా తప్పే. ఐ టోటలీ యాక్సెప్ట్. నాకు అసలు ఏం అర్థం కాలేదు. ఆ రోజు ఓనర్ నాకంటే ముందు అదే రూమ్లో నీ బిఎఫ్ ఉండేవాడని చెప్పేసరికి ఐ వాజ్ కంప్లీట్లీ లాస్ట్. నా ప్లేస్లో వేరే ఒకరిని ఊహించడానికే ఐ వాజ్ జస్ట్ బ్లాంక్. అయినా అదే రోజు వచ్చి మాట్లాడితే అయిపోతుండే, కానీ హౌలేగాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసిన. నీ ఎఫర్ట్స్ అండ్ నీ లవ్లో అసలు ఆ విషయం అడగాలని కూడా మర్చిపోయినారా. బికాస్ ఐ ఓన్లీ వాంట్ అస్ ఇన్ ప్రెజెంట్ అండ్ మేక్ ఫ్యూచర్ టుగెదర్. ఇదంతా మర్చిపోయి పార్టీకి వచ్చేసరికి యువర్ ఫ్రెండ్స్, నీ బాయ్ బెస్టీ. అసలు ఈ బాయ్ బెస్టీ గాలని ఊరికే తిట్టారని ఆ రోజు అర్థమైంది. ఐ జస్ట్ వాంటెడ్ వీ బోత్ టు సెలబ్రేట్ దట్ స్పెషల్ డే. కానీ నీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ పీపుల్ ఉన్నారు హూ లవ్ యూ సో మచ్. నీ ఫాలోవర్స్ నీకు పంపిన గిఫ్ట్స్, నీ ఫ్రెండ్స్తో నువ్వు ఎంజాయ్ చేసిన మూమెంట్స్, అక్కడ స్టార్ట్ అయిందిరా నా ఇన్సెక్యూరిటీ. చాలా మెచ్యూర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేశా. నాకు డౌట్ వచ్చిన ప్రతిసారి యువర్ లవ్, యువర్ ఎఫర్ట్స్ మేడ్ మీ ఫాల్ ఫర్ యూ అగైన్. ఫైనల్గా నువ్వు ఓనర్తో మాట్లాడుతుంటే అర్థమైంది వాట్ వీ హ్యావ్ ఫర్ ఈచ్ అదర్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. తిడతావా తిట్టు, కొడతావా కొట్టు, ఏమైనా చెయ్యి, బట్ ప్లీజ్ ఫర్గివ్ మీరా. నన్ను కాలు పట్టుకోమంటావా చెప్పు. పిచ్చి ఫెల్లో, ఏడుస్తున్నావా నా కోసం? లైఫ్లో మన కోసం కన్నీరు పెట్టే వాళ్ళు ఉంటే అదే కదా మన జీవితానికి నిజమైన ఆశీర్వాదం. బుర్రలో ఇంత పెట్టుకుని ఉన్నావా పిచ్చి ఫెల్లో? సరే, ఒక ప్రౌడ్ రైటర్ జిఎఫ్గా ఒకటి చెప్తా విను. అందానికి అభినందనలు అనేకం, అయితే ఆమె హృదయాన్ని పూజించే ఒక్కడి కోసం ఆ ఎదురుచూపు. నిశ్శబ్దాన్ని అర్థం చేసుకొని ప్రతి విజయాన్ని ఉత్సాహంగా చూస్తూ జీవితాంతం తోడుండే మార్గదర్శకుడికే ఆమె మనసు దాసోహం. వాహ్, వెల్ డన్ మై గర్ల్. కానీ మన వాళ్ళ కోసం మళ్ళీ ఒక్కసారి తెలుగులో చెప్పవా? రే నిన్ను. అయ్యా. సరే విను, అమ్మాయిలకి బయట కాంప్లిమెంట్స్ తక్కువేం కాదు. ఇన్స్టాగ్రామ్లో అయితే 100 మంది 100 కమెంట్స్ పెడతారు. ఒకడు బ్యూటిఫుల్ అంటాడు, ఇంకొకటి సెక్సీ అంటాడు, ఐ లవ్ యూ కూడా చెప్తాడు. అట్లా అని చెప్పి వాళ్ళందరూ లవర్స్ అయిపోరు కదా. ఈరోజు నా పేజ్, రేపు ఇంకొకరి పేజ్. కానీ మా సైలెన్స్, మా ఓవర్ థింకింగ్ని అర్థం చేసుకొని, మా మూడ్ స్వింగ్స్ని భరిస్తూ, మా ప్రతి గెలుపుని సెలబ్రేట్ చేస్తూ, రేపు నాకేమైనా సరే వీడొక్కడు చూసుకుంటాడనే ధైర్యం ఇచ్చేవాడే మాకు కావాలి. నా లైఫ్లో ఆ పర్సన్ నువ్వే నాన్న. ఏం లేదు, టీ ఏం లేదు. Hey everyone's favorite Dolly, I love you. Can I be your favorite love? Oh. Yes my love, you'll be my favorite always, and I want to be your favorite. I love you.
సో అలా వాళ్ళిద్దరు గొడవ సాల్వ్ అయిపోయి క్లియర్ చేసుకుంటారనమాట. ఏ జింత అత్త చిత చిత లవ్ లైఫ్ అంటే అట్లుండాలి. అండర్స్టాండింగ్ అయినా రెస్పెక్ట్ అయినా మ్యూచువల్ గా. కొందరు ఉంటారు ప్రతిసారి మేము లవ్ చేయడమే తప్ప వాళ్ళ సైడ్ నుంచి ఏముండదు. ఓకే గైస్, మీకు ఇంకొక అల్టిమేట్ ట్విస్ట్ చెప్పాలా? వస్తే నిన్ను ఇది సినిమా అనుకుంటున్నావా సీరియల్ అనుకుంటున్నావా? అబ్బా అది. హాయ్ దిలీప్. హాయ్ పల్లవి. హాయ్. ఇతనెవరు? సో నేను ఇప్పటిదాకా చెప్పింది సినిమా స్టోరీ కాదనమాట. ఇట్స్ ఆర్ లవ్ స్టోరీ. దిస్ ఇస్ మై హీరో అండ్ వి ఆర్ ఇన్ లవ్. అంటే అరెరే ఋతువులు మొదలాయే ఈ ప్రేమలో, అరెరే మంచులు కరిగనే నా శ్వాసలో, అరెరే ఋతువులు మొదలాయే ఈ ప్రేమలో, అరెరే మంచులు కరిగనే నా శ్వాసలో, కలవరమేదో కల కాదని చెప్పనులే నా ఊహలే, మనసుకి మార్గం ఇక నువ్వని నా ఎదలో చేసావే. ఇది నిజమా కలయా లేక ప్రేమే నీవే అంటున్నానా అంటున్నానా, ఇది నిజమా కలయా లేక ప్రేమే నీవే అంటున్నానా అంటున్నానా. గాలులన్నీ ముందుకు తోసే తనతో అడుగులు వేయడానికే, తనతో అడుగులు వేయడానికే, పక్షులన్నీ స్వరమును ఇచ్చే తనతో మాటలు కలవడానికే, తనతో మాటలు కలవడానికే, దిక్కులన్నీ ఒకడిని చూపి వీడే రావాడని రావాడని. ఇది నిజమా కలయా లేక ప్రేమే నీవే అంటున్నానా అంటున్నానా, ఇది నిజమా కలయా లేక ప్రేమే నీవే అంటున్నానా అంటున్నానా. మీరు తమరు కాస్త పోవే పోరా అంటూ రెండుగా సాగే దారులు కాస్త ఒకటిగా మారే పక్షుల జంటై, చూపులు మారే చేతులు కలిసే మౌనమే తెలిపెను హృదయపు మాటలే. ఇది నిజమా కలయా లేక ప్రేమే నీవే అంటున్నానా అంటున్నానా, ఇది నిజమా కలయా లేక ప్రేమే నీవే అంటున్నానా అంటున్నానా. వెయిట్ వెయిట్, ఇంకా అయిపోలేదు. అంటే ఫస్ట్ ఎపిసోడ్ నుండి నరేట్ చేస్తూ మా పాప అలసిపోయి ఉంటుందని నేను ఇలా. అరే మస్తు బ్లష్ అవుతున్నారు కదా. అప్పుడే మర్చిపోయినారా? అసలు కథ ఇప్పుడు మొదలు. హే వద్దు, ఎవడాడు? కామ్ డౌన్, ఐ అండర్స్టాండ్. సడన్ గా నన్ను అలా చూసి మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు. పద ఇంటికి వెళ్ళి మాట్లాడదాం. ఇంకా మంచి దానిలా నటించాలని ట్రై చేయకు చాలు. అయినా నేను రావడం 1 hour లేట్ అయితే ఇంకోటితో రీల్స్ చేస్తావా? అంత ఈజీనా నీకు నన్ను రిప్లేస్ చేయడం? పిచ్చా నీకేమైనా? రీప్లేస్ ఏంటి? నేను జస్ట్ అతనితో ఒక రీల్ మాత్రమే చేసిన, ఓకేనా? అయినా లేట్ వచ్చింది నువ్వు, సారీ చెప్పాల్సింది నువ్వు, నన్ను అంటావేంట్రా? అమ్మ తల్లి, నీకు నీ యాక్టింగ్ ఆస్కార్ ఇస్తలే కానీ ఇంకా ఆపు. ఎవడాడు? నీ ఎక్స్ బాయ్ ఫ్రెండా? ఇన్ని రోజులు నాకు చెప్పకుండా దాచిపెట్టిన మహానుభావుడు. వాట్?
ఎక్స్ ఏంటి? ఇంకా యాక్ట్ చేయాలని ట్రై చేయకు. నాకు రమేష్ సార్ మొత్తం చెప్పిండు. రమేష్ సార్ చెప్తే నమ్మేస్తావా? అంతేనారా నీ లవ్ అంటే? సరే, రమేష్ సార్ చెప్పింది అబద్ధమే అనుకుందాం. మొన్న రాత్రి పార్టీలో మన ఇద్దరి మధ్యలో జరగాల్సిన సెలబ్రేషన్స్ నీ బాయ్ బేషితో చేసుకున్నావు కదా, ఇవాళ రీలు ఇంకోటితో. వాట్ ద హెల్? అసలు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? సేమ్ రూమ్, సేమ్ టెర్రస్, సేమ్ మెమరీస్. ఆ రోజు వాడు, ఇవాళ నేను, రేపు ఇంకెవడు. ఇలా నీకు రిప్లేస్ చేయడం చాలా ఈజీనే కదా. అందుకేనా ఈ సడన్ చేంజ్, సైలెంట్ ట్రీట్మెంట్? పిచ్చిదాన్ని అర్థం చేసుకోవాల్సింది నాది తప్పు. అయినా నువ్వు నన్ను అర్థం చేసుకుంది. ఓహో, ఇంకా అర్థం చేసుకోవాల్సింది చాలా ఉందేమో అయితే. నేను కూడా నీ గురించి తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉందేమో. తెలుసుకోవాలని చెప్పి వెళ్ళిపోతావే పో. అయినా నీకు ఇట్లా టాపిక్ స్కిప్ చేసి కవర్ చేయడం చాలా ఈజీ కదా. తెలుసుకోవాలంటే వినాల్సింది మాటలతో కాదు, మనసుతో. ఋతువులు వీడుతూ ఉన్నవి ప్రేమలో, అరెరే మంచులు వేడిగా వీచే శ్వాసలో, అరెరే ఋతువులు వీడుతూ ఉన్నవి ప్రేమలో, అరెరే మంచులు వేడిగా వీచే శ్వాసలో, కలిగిన కలలో కను చూపులు కలతను రేపే నా ఊహలో, నీ తోడే కవత్తని నా హృదయపు అంచులలో. ఇది నిజమా కలయా లేక ప్రేమే పొమ్మంటూ తోసేనా, నననననా. ఇది నిజమా కలయా లేక ప్రేమే పొమ్మంటూ తోసేనా, నననననా. గాలులన్నీ పక్కకు తోసే తనతో అడుగులు వేయవద్దని, తనతో అడుగులు వేయవద్దని, ఒకటై సాగిన దారులు కాస్త మలుపులు తిరిగే మార్గం మారి, మలుపులు తిరిగే మార్గం మారి, దిక్కులన్నీ ఒకడిని చూపే వీడే సరికాడని. ఇది నిజమా కలయా లేక ప్రేమే పొమ్మంటూ తోసేనా, నననననా. ఇది నిజమా కలయా లేక ప్రేమే పొమ్మంటూ తోసేనా, నననననా. అరే మళ్ళీ రాంగ్ పర్సన్. కాదు, రైట్ పర్సన్. నేను మాట్లాడేది పార్సల్ గురించి. నేను మాట్లాడేది మాత్రం నీ గురించి. అరే ఆగు. హలో, ఒకసారి బయటికి రా కదా. ఏంది? సారీ. అనాల్సిన మాటలన్నీ అనేసి ఇప్పుడు సారీ చెప్తే సరిపోతుందా? నేనేం చేస్తా నీ కోపం తగ్గుతో చెప్పు కదా. నువ్వు నాతో గొడవ పడి 7 days అవుతుంది. ఈ 7 minutes నీకు పనిష్మెంట్. నన్ను ఇంప్రెస్ చేయి. 7 minutes ఇంప్రెస్ చేయాలా?
ఒసే 7 minutesలో ఇంప్రెస్ చేయాలంటే ఇప్పుడు నాలో ఉన్న రైటర్ బయటికి రావాలి. చాలా గ్యాప్ వచ్చింది, కొంచెం టైం ఇవ్వచ్చు కదా ప్లీజ్. ఎంత క్యూట్గా ఒసే ప్లీజ్. అనుకున్నా. పోనీ 7 hours. ఓకే సరే పద. నేను రానుపో. ఒసే రాక్షసి. మిస్టర్ సోను, నీ అపాయింట్మెంట్ 10 to 5. మరి నా ఆఫీస్ ఏంటమ్మా? ఏం లేదు. ఓకే ఎక్స్క్యూజ్ మీ, నీకు ఇచ్చిన టైంలో నువ్వు నన్ను ఇంప్రెస్ చేయకపోయినా, నీ సారీ నేను ఫీల్ అవ్వకపోయినా ఐఎమ్ డన్. మీ రాకక ఎదురు చూస్తుంటా రాణి గారు. అరెరే ఋతువులు తిరిగొచ్చే మన ప్రేమలో, అరెరే మంచులు కురిసెను హృదయపు బాధలో, అరెరే ఋతువులు తిరిగొచ్చే మన ప్రేమలో, అరెరే మంచులు కురిసెను హృదయపు బాధలో, కలిగిన భయమే కవత్తని నేనుంటా నీ వెంటని, మనసుకి హాయే అది నీవని నా హృదయం చెప్పెనులే. ఇది నిజమే కలకాదంటూ ప్రేమే నీవే అని నిశ్చయమే, అని నిశ్చయమే. ఇది నిజమే కలకాదంటూ ప్రేమే నీవే అని నిశ్చయమే, అని నిశ్చయమే. సర్ప్రైజ్. వావ్ సో బ్యూటిఫుల్. ఏంటిదంతా? నీకోసమే. అరే ఎక్కడ పెట్టాను? సారీరా, అసలు ఆ రోజు అదంతా నేను మాట్లాడుండకూడదు. ప్రేమ ఉన్న చోట వివరణ అవసరం లేదు, ప్రేమ లేనప్పుడు ఎంత వివరించినా అనవసరం. నీకొక సర్ప్రైజ్ ఉంది, ఓకేనా? కళ్ళు మూసుకో. వాట్? కళ్ళు మూసుకో. షూరా? ఓపెన్. విల్ యు మ్యారీ మీ? వాట్? ఎస్. ఓయ్ 1 minute. కళ్ళు మూసుకో. నేనా? ఓకే. విల్ యు మ్యారీ మీ? వాట్? బాగా చేసావురా. చదువుదాం. హే ఎవ్రీవన్స్ ఫేవరెట్ డాలీ, ఐ లవ్ యూ. కెన్ ఐ బీ యువర్ ఫేవరెట్ లవ్? ఫర్ ఎవర్. ఐ లవ్ యూ టూ. Osei, your bestie is in love and we are getting engaged. Oh, congrats, Dolly. I'm so happy. Thank you. కంగ్రాచులేషన్స్ రా. కంగ్రాట్స్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. అరే అసలైన విషయం మర్చిపోయినా, ఒక్క నిమిషం. పెళ్లికి 1 week ఉందని చెప్పకు. టైం మనకు అస్సలే టైం లేదు, చాలా షాపింగ్ చేయాలి. అది ఇదిగో మీ ఆడపడుచు కట్నం. పెళ్లి షాపింగ్ గురించి డిస్కషన్ వచ్చిన ప్రతిసారి నా అవుట్ఫిట్స్ కలెక్షన్ గురించి వదిలేసి పల్లవి డ్రెస్ వేసుకుంటుంది, నేను అదే డ్రెస్ వేసుకుంటున్నా. పల్లవి కమ్మలు కొనుక్కుంటుంది, నేను అదే కొనుక్కుంటున్నా. పల్లవి గాజులు కొనుక్కుంటుంది, నేను అదే గాజులు వేసుకుంటున్నా అని మొత్తం మీ లిస్టే చెప్తుంది. ఐ లవ్ యూ. ఓకే, ఈ హ్యాపీ మూమెంట్లో మీకు ఒక విషయం చెప్పాలి.
భయపడకు, టెన్షన్ పడకు. ఈ విషయం చెప్తే నువ్వు చెట్టెక్కుతావో గుట్టెక్కుతావో ఈఫిల్ టవర్ ఎక్కుతావో అది నీకే తెలుసు. ఫస్ట్ అయితే ఈ ఏరియాలో కూల్గా, ఓకేనా? ఇన్ని రోజుల మన పరిచయానికి ప్రేమ అని పేరు పెడితే ఎక్కడ జ్ఞాపకంగా మిగిలిపోతుందో అని భయపడి చెప్పలేదు. కానీ ఇప్పుడు ఆ భయంలోనే తెలిసింది నువ్వంటే ఎంత ఇష్టమని. If words can only express, this is the moment. I love you. I love you so much. ఏం జరుగుతుంది ఇక్కడ? Pallavi, that's owner of the house, owner of the cafe. Good luck, అమ్మాయి. Good luck రా. థ్యాంక్ యూ సార్. హ్యాపీగా ఉండండి. ఓకే. వాళ్ళకేమో నా హౌసు, మీకేమో నా కెఫే. కానండి మంది ఇదంతా పట్టి తీసుకోండి. చల్లగా ఉండండి మా. ఫైనలీ ఆల్ సెట్. ఇంకా వచ్చేంటి కెమెరా అంటే యాక్చువల్లీ మన సబ్స్క్రైబర్స్కి ఎలాగో కంటెంట్ ఇవ్వాలి కదా, బట్ ఈసారి టూ మచ్ కంటెంట్ ఇచ్చేసారనుకుంటా. చాలా. సో యా, ఇది సర్ప్రైజ్ వెంట్ రాంగ్ కాదు, సర్ప్రైజ్ వెంట్ రైట్. నువ్వు అసలు సో గైస్, ఎలా అనిపించింది మా వీడియో? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ డాలీ డైరీస్ అన్నమాట. అండ్ హీరో హీరోయిన్ గా వాళ్ళు బాగున్నారా, మేం బాగున్నామా కామెంట్స్ లో పెట్టండి. అండ్ ఆఫ్ కోర్స్ నా బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళే బాగుంటారు, అయినా పర్లేదు మేమే బాగున్నామని కామెంట్ చేయండి, ఏమనుకోరు మా వాళ్ళే. సో యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.